న్యూస్ ఎక్స్ప్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ తరఫున బిఎల్ఏల సమన్వయం కోసం ప్రత్యేక సమన్వయ పర్యవేక్షణ కమిటీని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో బిఎల్ఏల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం, వారికి వచ్చే సందేహాలను, సమస్యలను స్థానిక ఇన్ఛార్జీలకు తెలియజేసి సాఫీగా కొనసాగించేలా చూడడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుందని తెలిపారు. దీంతో పాటు ఎన్నికల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, డాక్టర్ శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ సోమ, మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, సతీష్ రెడ్డి, పార్టీ నేతలు ముజీబుద్దీన్, శ్రీమతి సుమిత్ర ఆనంద్, అభిలాష్ రావు రంగినేని సభ్యులుగా ఉంటారు. ఎస్ఐఆర్ పట్ల బీఆర్ఎస్ బిఎల్ఏలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, మాణిక్రావు బీఆర్ఎస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమైనదని, ఎస్ఐఆర్ సర్వే పారదర్శకంగా జరిగినప్పుడే బీఆర్ఎస్ గెలుపు సాధ్యమవుతుందని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా జరగట్లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఫతేనగర్ డివిజన్లోని పలు పోలింగ్ బూత్లలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేలను పర్యవేక్షించారు మాధవరం. బిఎల్ఓలకు కనీస అవగాహన లేదని, వారి దగ్గర ఓటర్ల జాబితా కూడా లేకుండా సర్వేలు నిర్వహించడం చూస్తుంటే సర్వే ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. పై అధికారులు కింది స్థాయిలో జరుగుతున్న సర్వేపై దృష్టి సారించాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని, అవసరమైతే న్యాయస్థానంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏ రాష్ట్రం ఎన్ని అప్పులు చేసిందో చెప్పేది పార్టీలు కాదని కాగ్ అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలోనే రాష్ట్ర అప్పు 4,15,000 కోట్లు ఉందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం 8 లక్షల కోట్లు అనడమేంటని ప్రశ్నించారు. రిపోర్టు తప్పు అయితే ప్రభుత్వం అప్పుడే కాగ్కు లెటర్ ఎందుకు రాయలేదని నిలదీశారు. అప్పులపై చర్చకు నిన్నటి వరకు కేటీఆర్, హరీష్ రావు రావాలన్న జూపల్లి ఇప్పుడు కేసీఆర్ రావాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు హరీష్ రావు. 5 మంత్రుల దగ్గర పనిచేసిన సీనియర్ని అంటున్న జూపల్లి పనితనం ఇదా అని ప్రశ్నించారు. ఆర్బీఐ లెక్కకు జూపల్లి లెక్కకు తేడా ఉందని, ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణ అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు రుజువులతో కూడిన ఘాటు లెక్క రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, ఆధారాలతో ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే 4,17,000 కోట్లు మాత్రమేనని ఇప్పటికే అసెంబ్లీలో చెప్పానన్న హరీష్ రావు ఇప్పటికీ అదే లెక్కలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇక జూపల్లి రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2026 వరకు చేసిన అప్పు 1,77,000 కోట్లు అని పేర్కొన్నారు. మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు, మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామంటూ జూపల్లికి లేఖ రాశారు హరీష్ రావు. సవాళ్లు విసరడం, తప్పించుకోవడం రేవంత్ రెడ్డికి కొత్తేమీ కాదని మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి బాటలోనే మంత్రులు నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు సవాల్ ఎవరు విసరమన్నారు, ఎవరు పోలీసులను అడ్డుకోమన్నారని ప్రశ్నించారు. చర్చ అన్నారు, సవాళ్లు విసిరారు, మంత్రులను ఎగదోసి చివరకు అంతా తోకముడిచారని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు పరిపాలన వదిలేసి సవాళ్ల రాజకీయానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. అప్పుల గురించి చర్చిద్దాం, తెలంగాణ భవన్కు వస్తానని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్కి ఎందుకు వెళ్లారని పువ్వాడ ప్రశ్నించారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా తెలియడం లేదా అంటూ నిలదీశారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో పువ్వాడ విస్తృతంగా పర్యటించారు. ఎస్ఐఆర్ ఓటర్ ప్రక్రియను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ నాయకుల దెబ్బకి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందన్నారు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి చేసిన హైడ్రామాకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. సవాలు విసిరి తోక ముడిచిన జూపల్లి జూలో పిల్లి అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మంత్రులు చేసిన సవాల్ స్వీకరించి చర్చకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి అందరినీ ఒకే వ్యాన్లో సిటీ అంతా తిప్పి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ ఉందంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న అవినీతిపై మంత్రులు అందా సెల్లోకి వెళ్లడం ఖాయమని అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంత్రులకు దమ్ముంటే సంక్షేమ భవన్లో కూర్చొని విచారణ చేసుకోవచ్చని అన్నారు. ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న జూపల్లి కృష్ణారావులా తాము గాలికి తిరిగే వాళ్ళం కాదని మండిపడ్డారు. మేము నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తామంటే మంత్రులు గన్ పార్క్ వద్దకు వెళ్లారు. గన్ పార్క్ వద్దు మా నాయకులు హరీష్ రావు, కేటీఆర్ రాకుండా అరెస్టు చేశారని ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పేద వర్గాల గురించి హరీష్ రావు మాట్లాడితే మంత్రులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. వరుస కుంభకోణాలతో గత కొద్ది నెలలుగా సింగరేణి అతలాకుతలం అవుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇందుకు సంబంధించి సరైన సమాధానం ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కమిషన్లకు కక్కుర్తిపడి సంస్థను నష్టాల్లోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు నిల్వలపై సరైన లెక్కలు లేవన్నారు. ఉత్పత్తి కానీ బొగ్గు ఉత్పత్తి అయినట్లయితే మోసపూరితమైన లెక్కలు చూపిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అభ్యర్థుల కష్టాలను లేఖలో పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాలకు పోటీ పడే యువత ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి, గ్రామీణ వర్గాల వారేనని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు కోర్చి పోటీ పరీక్షల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న వారి ఆశలపైన నీళ్లు చల్లొద్దని కోరారు. 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటున్నా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. ఎన్నికల సమయంలో వారికిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు చెందాల్సిన యూరియా పక్కదారి పడుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం వేదికగా కాంగ్రెస్ నేతలను కడిగిపారేశారు. యూరియా యాప్తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, యాప్ ఓపెన్ చేస్తే స్టాక్ అయిపోయిందని చెబుతుందన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలు లేక సమస్యలు పరిష్కారం కావట్లేదన్నారు. సమీక్షా సమావేశం ఉందని 2 రోజుల ముందే చెప్పాలి, కానీ ఒక్కరోజు ముందు చెప్పడం ఏంటని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జిల్లాలోని రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా మారింది. దాంతో మహారాష్ట్రకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా ముక్కరాకే రైతులు. కనీసం యూరియా ఇవ్వడం కూడా ప్రభుత్వానికి చేతనైత లేదని, రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడని మండిపడ్డారు ముక్కరాకే మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్. యూరియా షాపుల్లో ఇవ్వకుండా యాప్లో పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తే నేరుగా పొలానికే ఎరువులు వచ్చేవన్నారు గాడ్గే సుభాష్. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో గత నెలలో 105,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి గాను 94,849 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు ఆర్ఎఫ్సిఎల్ జీఎం జిందాల్ తెలిపారు. తెలంగాణకు 48,675, ఆంధ్రప్రదేశ్కు 11,308, కర్ణాటకకు 28,338, తమిళనాడుకు 5,655, మహారాష్ట్రకు 3,116 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుట్రలపై బోరోజ్ మండలం కోరట గ్రామ రైతులు బగ్గమంటున్నారు. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లో నాసిరకం సోయా విత్తనాలు రైతులను నిండా ముంచాయి. బైంసా మండలంలోని హంపోలి, మాటేగాం, హస్గుల్ గ్రామాలతో పాటు డివిజన్లోని పలు ప్రాంతాల్లో నాసిరకం సోయా విత్తనాలు మొలకెత్తగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల వల్ల గింజలు భూమిలోనే కుళ్ళిపోయాయి. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించింది తెలంగాణ విద్యార్థి జేఏసీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు విద్యార్థి నేతలు. ధర్నాకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు కౌన్సిలింగ్ ఆపేయాలని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు శ్రీనివాస్ గౌడ్. విద్యార్థుల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే 8,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదలయ్యేంత వరకు తమ ఉద్యమం దశలవారీగా కొనసాగుతూనే ఉంటుందని కృష్ణయ్య హెచ్చరించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల బాల సముద్రంలో కుడాకు చెందిన భూమిని కాంగ్రెస్ సర్కారు వేలం వేసింది. అయితే ఆ వేల ప్రక్రియలో 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని, అందుకు తడి బట్టలతో అమ్మవారిని దర్శించుకొని ప్రమాణం చేస్తానని ప్రకటించారు ఆయన. ఈ నేపథ్యంలో భద్రకాళి ఆలయం వద్దకు వచ్చిన మర్రి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యాదవరెడ్డి బృందం పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మర్రి యాదవరెడ్డిని, ఆయన అనుచరులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హన్మకొండలో నిర్వహించిన కమర్షియల్ ప్లాట్ల భూముల వేలంలో భారీ అవినీతి జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి వినయ్ భాస్కర్. ఈ వేలం ప్రక్రియపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వేలాన్ని రద్దు చేసి మళ్లీ వేలం నిర్వహించాలన్నారు. బాలసముద్రం అంబేద్కర్ భవన్లోని కూడా ప్లాట్ల బహిరంగ మార్కెట్ ధర చదరపు గజానికి 1,50,000 రూపాయలు ఉండగా అధికారులు కేవలం 66,000కే వేలం వేశారని ఆరోపించారు. హైదరాబాద్లో పేదల భూములను చెరపట్టిన రేవంత్ సర్కార్ అడవుల జిల్లా ఆదిలాబాద్లోని పచ్చని భూములపై కన్నేసింది. సుమారు 10,000 ఎకరాలను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున స్కెచ్ వేసింది. ఈ భారీ కుంభకోణంలో పాలక పెద్దలకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోడయ్యారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందానికి ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అద్దం పడుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. చికాగోలో ఆయన కుటుంబ సభ్యులు, వందలాది మంది ప్రవాస తెలంగాణ వాసుల సమక్షంలో 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అమెరికా తెలుగు సంఘం వ్యవస్థాపకులు హనుమంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, ఆటా పూర్వ అధ్యక్షులు కరుణాకర్ మాధవరం తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో ఇవాళ మహిళా ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగించారు. అధికారులు చేపడుతున్న దీక్షలకు వివిధ రాజకీయ, కార్మిక సంఘాలు, సింగరేణి అధికారుల కుటుంబ సభ్యులు సంఘీభావం తెలిపారు. జీతాల అప్గ్రేడేషన్, పీఆర్పీ మరియు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లా ఆసుపత్రులలో శవాలను కుక్కలు పీకు తింటుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అన్నారు. పోస్ట్ మార్టం గది వద్ద మనుషుల అవయవాలను కుక్కలు పీకు తింటున్నాయి. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. క్యారవాన్ సర్కిల్లో మూసీ డీసిల్టింగ్ టెండర్ రద్దయింది. టెండర్లో అవకతవకలపై అనేక ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పురాణాపూల్ బ్రిడ్జ్ నుంచి అత్తాపూర్ బ్రిడ్జ్ వరకు డీసిల్టింగ్ పనులకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాల్ సింగ్ టెండర్ విడుదల చేశారు. 26% లెస్ కోట్ చేసిన బిడ్డర్ను పక్కన పెట్టి 2% లెస్ కోట్ చేసిన సంస్థకు టెండర్ కేటాయించడంతో కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విచారణ అనంతరం టెండర్ను రద్దు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. అక్రమాలకు పాల్పడుతూ తనకు నచ్చిన సంస్థకై టెండర్లు ఇస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాల్ సింగ్ ను సస్పెండ్ చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు.
కొల్లూరు ప్రాంతంలో మురుగునీటిని కాలువ ద్వారా చెరువు వ్యవసాయ భూముల్లోకి మళ్లిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనతో కలిసి పరిశీలించారు. అలాగే వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా సీవరేజ్ వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. కొల్లూరు పరిసర ప్రాంతాలకు సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ప్రణాళికను రూపొందించి ప్రధాన ట్రంక్ సీవర్ మెయిన్ ఏర్పాటు ద్వారా మొత్తం మురుగునీటిని సేకరించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు సూచించారు. చీర్యాల డబుల్ బెడ్రూమ్లలో మౌలిక వసతులు అసలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. నీరు, డ్రైనేజీ, రోడ్డు, కరెంటు సౌకర్యాలు లేక 40 కుటుంబాలు నరకం చూస్తున్నాయి. ప్రతి ఒక్కరి నుండి నెలకు 500 రూపాయలు తీసుకుని విద్యుత్ అధికారులు కరెంటు ఇస్తున్నారని బాధితులు అంటున్నారు. కేసీఆర్ హయాంలో లబ్ధిదారులకు ఇల్లు అప్పగించినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ మీటర్లు, మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే దుస్థితి ఉందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం లేదన్నారు బాధితులు. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే కుటుంబాలతో సహా కలెక్టరేట్ను ముట్టడిస్తామని బాధితులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని మహదేవపురంలో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. 213, 214 సర్వే నెంబర్లలోని 655 గజాల పార్కు స్థలానికి ఫెన్సింగ్ పనులు చేపట్టారు. కాలనీలోని పార్కు స్థలాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించగా రంగంలోకి దిగిన అధికారులు పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెరాపంత్ ప్రెసిడెంట్ అభినందన్ అన్నారు. ఇందుకు కావలసిన మౌలిక వసతులతో పాటు ల్యాబ్లో అవసరమైన పరికరాలను సమకూర్చినట్లు తెరాపంత్ ప్రెసిడెంట్ అభినందన్ తెలిపారు. మేకలమండి జిఓపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో 5 లక్షల రూపాయల విలువైన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ పరికరాలతో పాటు ఇతర వస్తు సామాగ్రిని అందించారు. తమ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు తెలిపారు. డీఎస్పీ భీమ్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా భీమ్రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోదాల నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. భీమ్రెడ్డికి బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోదాల్లో భాగంగా భీమ్రెడ్డి నివాసంలో ఓ డైరీని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డైరీలో 15 మందికి పైగా బినామీల పేర్లను భీమ్రెడ్డి రాసుకున్నట్టు తెలిసింది. దీంతో బినామీలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. నాగర్ కర్నూలు జిల్లాలో ట్రీ కటింగ్ పేరుతో ఓ రైతు పొలంలోని భారీ టేకు వృక్షాలను తొలగించడం వివాదాస్పదమైంది. ఎండబెట్ల గ్రామానికి చెందిన సేవకుల బుచ్చెన్న వ్యవసాయ పొలంలో సుమారు 20 ఏళ్ల క్రితం నాటిన 18 భారీ టేకు వృక్షాలను విద్యుత్ లైన్కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో తొలగించారు. సాధారణంగా కొమ్మలు మాత్రమే తొలగించాల్సి ఉండగా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా జేసీబీతో పూర్తిగా నేలకూల్చారు. విద్యుత్ అధికారులను సంప్రదించగా తమకు సంబంధం లేదని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని ఎంఈ హోటల్ సమీపంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు గంటకు పైగా కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ మారేడుపల్లి ఎల్ఐసి కాలనీలో ఎన్ఆర్ఐ కోడలు ఆందోళనకు దిగారు. ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అత్త, మరిది ఇంటికి తాళాలు వేసుకోవడంతో ఆ ఎన్ఆర్ఐ కోడలు ధర్నా కొనసాగిస్తున్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన రజితకి ఎల్ఐసి కాలనీకి చెందిన రాముతో 2002లో వివాహం జరిగింది. అనంతరం యుఎస్ వెళ్లిన వారికి ఓ కూతురు కూడా జన్మించింది. అయితే 2019లో గుండె జబ్బుతో భర్త రాము చనిపోయాడు. ఆస్తిపాస్తుల విషయంలో తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ కోడలు, ఆమె కుమార్తె ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. దుర్గం హర్ష అనే 14 ఏళ్ల విద్యార్థి 2 రోజులుగా హాస్టల్లో కనిపించడం లేదు. దీంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హర్ష ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కౌంటింగ్ ద్వారా 1,06,45,359 రూపాయలు వచ్చింది. గత 49 రోజులలో భక్తులు నగదు రూపంలో ఈ ఆదాయాన్ని సమర్పించినట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. హుండీలో బంగారం 78 గ్రాములు, వెండి 4 కిలోలు, విదేశీ కరెన్సీ 17 నోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య జరిగిన ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవా సమితి భక్తులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 2-3 రోజుల్లో ఇది మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తిరుచెందూరు డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అనితా రాధాకృష్ణన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే ఇది ముమ్మాటికి విపక్షాలపై అణచివేత చర్యనని డీఎంకే నేతలు అంటున్నారు. అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం చర్యలు తీసుకుంటుందని అధికార టీవీకే నేతలు ఎదురుదాడికి దిగారు. జమ్మూ కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈసారి యాత్ర 57 రోజుల పాటు కొనసాగనుంది. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రికుల బేస్ క్యాంపు నుంచి తొలి విడత భక్తులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. హిమాలయాల్లో సముద్ర మట్టానికి సుమారు 12,700 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే హిమలింగాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య యాత్ర కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లోని కౌశంబి సిహోరి టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 4 దుర్మరణం పాలవగా అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ మార్గంలో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇరాన్ మాజీ దేశాధినేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఆయన కుమారుడు మస్దాబా ఖమేనీ పాల్గొనడం లేదని అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రతినిధి హకీం ఇలాహీ తెలిపారు. ఇజ్రాయెల్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ముస్తబా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం లేదు. ఈ నెల 9న మషాద్ పట్టణంలో నిర్వహించే అంత్యక్రియలలో భారత్ తరపున విదేశాంగ సహాయ మంత్రి పబ్రితా మార్గరీటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుస్నైన్ పాల్గొంటారు. The News Express. Keep watching T News.